ఇలా బీరకాయ శనగపప్పుతోటి ఎక్కువ కర్రీస్ కాకుండా ఈ విధంగా చిటికలో చేశారంటే రైసు రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా చేసుకొని తిన్నామంటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఒక కప్పుతోని ఇంత శనగపప్పు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకుంటానండి. అలాగే ఈ బీరకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె ఏం పట్టదండి దీంట్లో. ఒక 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగనియాలి. మరి ఎక్కువగా వేగనవసరం లేదు. ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగంతా ఫ్రెష్ది కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెష్ది వేసుకుంటే. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బీరకాయ ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను. ఇది శనగపప్పు ఏమో ఇది కడిగి వేసాను. మీరు కావాలంటే ఒక అరగంట సేపు నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి. నేనైతే ఒక 1 టీ స్పూనే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు తక్కువనే వేస్తానండి నేను ఎప్పుడు. ఒక 1.5 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కారం ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువగా వేసుకుంటే కూడా అది ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి. వేసుకొని ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇవి ఉడకటానికి నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు వరకు అలా వేసుకోవాలండి. సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు దీంట్లో నీళ్లు. ఇది మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఏం నీళ్లు పట్టేయండి. కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నుండి 6 విజిల్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం శనగపప్పు వేసుకున్నాం కదా, అందుకని శనగపప్పు మంచిగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ శనగపప్పు అనేది మంచిగా ఉడికితే చాలండి. మరీ మెత్తగా కానవసరం లేదు. అలా పప్పులాగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పప్పులాగా ఉండటానికి ఈ శనగపప్పు వేసానండి. మీరు కావాలంటే కందిపప్పు అయినా వేసుకోవచ్చు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. పెసరపప్పు వేసుకుంటే 1 విజిల్ ఉడికించుకుంటే చాలండి. లేదా డైరెక్ట్ కడాయిలో చేసుకుంటే సరిపోతుందండి కర్రీ. లేదా మీరు కందిపప్పు అయినా వాడుకోవచ్చు. నేనైతే శనగపప్పులు ఇలా పప్పులు ఉండటానికి శనగపప్పు వాడానండి.